కరెంట్ ఇస్తున్నాడు, పండిన పంటను కొనుగోలు చేస్తున్నాడు, అన్ని బాగానే చేస్తున్నాడు. మరి కొత్త వచ్చి బాగా చేస్తుంటాడు కదా, ఇవైతే ఎట్లా ఉంటాయి మనకు, కొత్తగా వస్తాయి కదా అని పోయిన వాళ్ళు. ఏం జరుగుతుంది అక్కడ ఇప్పుడు? రైతు బంధు సక్రంగా లేదు, కరెంటు దిక్కు లేదు, పంట పండిస్తే కొనుగోలు చేసిన నాయకులు లేడు. అయినా పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ ఓట్లు వేసిండ్రు. అంటే కారణం ఏంటంటే ప్రభుత్వం ఉంది కదా పార్టీది, కొంచెం చూద్దాం అనుకున్నారు వాళ్ళు. మన పార్టీ 2 సార్లు గెలిచి 3వసారికి మనం ఓడిపోయినా అంత నీచంగా ఓడిపోలే. మనం 39 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ నేనేమంటున్నా అంటే ఉన్న నాయకులు గట్టిగా ఉండాలి. మీరు గట్టిగా ఉంటే మన పార్టీ బలిష్టమవుతుంది. గట్టిగా లేమో మనకు కూడా ఉంటుంది. ఏంటంటే మన మనసులో ఏదనుకుంటే అదే అవుతుంది. మన మనసులో ఏముంటుంది? భగవంతుడు ఏం చెప్పిండే ఒక కోరిక, మనిషిని జన్మించినప్పుడు చెప్తాడు, నువ్వేదనుకుంటే అది అవుతుంది పోరా అని, నువ్వేదనుకుంటే అవుతుంది పోరా అని చెప్తాడు. కానీ మనం సందిగ్ధావస్థలో ఉండి ఎమ్మెల్యే పోటీ చేసి అవుతున్నో కాదు, ఎంపీ చేసి అవుతున్నో కాదు అని ఆలోచన మనం ఉండదు. ఆ రోజు నేను ఎంపీ క్యాండిడేట్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో 2 కాన్స్టిట్యూన్సీలు, మా ప్రాంతంలో, మన ప్రాంతాలు, అక్కడ ప్రాంతంలో 5 కాన్స్టిట్యూన్సీలు ధైర్యం చేసి తిరిగినాం. మనం ఏ ఒక్క ఎంపీ క్యాండిడేట్ తిరగలేదు. మనం తిరిగినంత ఏ క్యాండిడేట్ తిరగలేదు. మనం తిరిగినాం కానీ ఓటు రాలేదు మనకు. కారణం ఏంది? ఒకటేమో మాకు మోడీ కావాలన్నా, వీటితో మాకు సంబంధం లేదన్నా, ఈ లంగన్నా ఈ ఓట్లు వేస్తలేమని ముఖం చూసి మేము మోడీ ముఖం చూసి, మోడీ ఏం చేసిండు, ఈ వ్యక్తి ఏం చేసిండు, మోడీ చేసింది ఏం లేదు. మళ్ళా మీరు చూస్తున్నారు ఇవాళ రామాలయం కట్టిండు, రామాలయం ఏమవుతుంది? పూజారులు నీళ్ళు పూజ చేస్తామని నీళ్ళు ఉన్నాడా? కనుక కూడా నీళ్ళు వచ్చినాయి. మోడీ ప్రారంభించిన బ్రిడ్జ్, ఫ్లైఓవర్లు కూలిపోతున్నాయి, పర్రెలు వాస్తున్నాయి, ఎవడు మాట్లాడాడు. మేడిగడ్డలో 3 స్తంభాలు కుంగిపోతే దాన్ని రాద్ధాంతం చేసిన వాళ్ళు. అంటే ఓన్లీ సోషల్ మీడియా ద్వారా మనం చూస్తున్నాం తప్ప నిజాలు చూస్తలేం. మనము సోషల్ మీడియా కొంత నిజం చెప్తుంది, కొంచెం అబద్ధం చెప్తుంది. దాన్ని నమ్ముకుంటే పూర్తి నమ్ముకుంటే మునిపోయినట్టే. మనం ఇవాళ ఒకటే మనం చేస్తున్నాం, మీ అందరికీ కూడా ఫ్యూచర్ బాగున్నటువంటి పార్టీ మనది. మన నాయకత్వం పటిష్టంగా ఉంది. 60 లక్షల మంది సభ్యులు ఉన్నారు మన పార్టీలో. అలాంటి తరుణంలో సంజయ్ లాంటి వ్యక్తులు పోయినా ఇంకా 100 మంది అలాంటి వాళ్ళు ఎత్తునే మన పార్టీకి ఏం కాదు. ఇంకోటి చెప్తున్నా మీకు, ఎవడైతే పోతున్నాడో, ఎవరైతే పార్టీ విడిపోతున్నారో నాయకులు, శాసనసభ్యులు, వాళ్ళకి ఫ్యూచర్ లేదు. వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు గెలరాళ్ళు, టికెట్ ఇయ్యని వాళ్ళకి ఇచ్చినా గెలరు వాళ్ళు. దయచేసి చెప్తున్నా, మీకు ఫ్యూచర్ ఉంది. మీకు ఫ్యూచర్ ఉంది కాబట్టి దయచేసి పటిష్టంగా ఉండండి. మీరు ఇక్కడ నాయకత్వం మంచిగా ఉంది. మీకు డాక్టర్ సంజయ్ ఉన్నాడు, మా జిల్లా పరిషత్ చైర్మన్ ఉంది, రమణన్న గారు ఉన్నారు, వీళ్ళందరూ రాజేష్ గారు ఉన్నారు, వీళ్ళందరూ మనకు ఎవరు తక్కువ లేరు. పక్కన మా సోదరులు మన ఈశ్వరన్న గారు ఉన్నారు. మేమున్నాం, నేను దూరం ఉన్నా, నేను వస్తా. నేను బాధపడ్డా ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ అయింది, క్యాండిడేట్ తిరిగే ముందు నేను తిరుగుదామనుకున్నాను. గెలిచిన క్యాండిడేట్ తిరగ ముందే నేను తిరుగుదామనుకున్నా. నేను అడిగిన ఎమ్మెల్యేస్కి, మీరు అనుమతిస్తే వస్తాను. ఇవాళ అవకాశం నాకు దక్కింది, చాలా సంతోషం. మీరందరూ పార్లమెంట్లో నా కోసం బాగా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గెలుపు ఓటర్లు సహజమే, ఓడిపోయినంత మాత్రం కుంగిపోయే అవసరం లేదు. మనకు ఫ్యూచర్ బాగా ఉంది. ఇవాళ మీకు చెప్తున్నా, మీ అందరికీ కూడా పార్టీకి నాయకత్వం పటిష్టంగా ఉంది.